ఈ వీడియో వచ్చేసి విజయవాడ ట్రిప్లో పార్ట్ 4. విజయవాడని అయితే వదిలిపెట్టిపోతున్నాం గాయస్ ఈరోజు. ప్రస్తుతానికి నేనైతే ఈట్ స్ట్రీట్ ముందున్నా. ఇప్పుడు ఈట్ స్ట్రీట్లో పోయి మనం ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. నైన్ 9:30 అలా అయితే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు. బస్ అయితే వచ్చింది, నేను బస్ కూడా ఎక్కేసాను మొత్తానికి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ విజయవాడ. ఈ వీడియో వచ్చేసి విజయవాడ ట్రిప్లో పార్ట్ 4. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం బస్ స్టాండ్లో ఉన్నాం. మార్నింగ్ నేను బ్యాగ్ పెట్టేంత ఫ్రెష్ అప్ అయ్యా కదా ఒక రూమ్లో. ఆ రూమ్లో నుంచి నేను బయటకు వచ్చేసా, అంటే వెకేట్ చేసేసా. ఇప్పుడు వెళ్ళేసి మనం అంటే బస్ స్టాండ్లో ఉన్నాం కదా, బస్ స్టాండ్ నుంచి ఈట్ స్ట్రీట్కి వెళ్ళి ఈట్ స్ట్రీట్లో ఏదైనా ఫుడ్ తిని అలాగా ఈట్ స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మన బస్సు దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ బస్సులా కూడా షూట్ చేసేద్దాం ఈ వీడియోలో. విజయవాడని అయితే వదిలిపెట్టిపోతున్నాం గాయస్ ఈరోజు. ఇంకా 9కి మనకు బస్సు ఉంది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఈట్ స్ట్రీట్కి వెళ్ళేసి ఈట్ స్ట్రీట్ దగ్గర నుంచి అక్కడికి బస్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ అయితే ఈట్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేస్తా. నేను ఏదన్నా తింటా, ఇలానే నేను తిన్నా. ఈవినింగ్ దాదాపు ఒక 4:35కి అలా తిన్నా. నాకు ఆకలి కావట్లే, పోయి ఏదో ఒకటి జస్ట్ కొంచెం తినేసి ఏదో కూల్ డ్రింక్ తాగేసి ప్రస్తుతానికి నేనైతే ఈట్ స్ట్రీట్ ముందున్నా. ఇప్పుడు ఈట్ స్ట్రీట్లో పోయి మనం ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకైతే పెద్దగా ఆకలి కావట్లేదు, జస్ట్ పోయి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీడియో తీస్తుంటే ఎదురుగా లైట్స్ వస్తున్నాయి, అంటే వెహికల్స్ వస్తున్నాయి ఎదురుగా. వీడియో తిని కుదరట్లేదు. నేను జస్ట్ వాయిస్ ఏమయ్యాను, మ్యూజిక్ పెట్టేస్తా చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది 7కే, ఇంకా 9:30 అలా అయితే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుందని నేను ముందే వచ్చా. మన 9:30 అలా ఆ టైంలో వస్తే ఏం దొరకవు మనకి, అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఏం తినాలో అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఫుల్ రష్ ఉంటుంది. నాకైతే 9:30కి బస్సు ఉంది, నేను అందుకనే ముందే వచ్చేసా. బస్ అయితే వచ్చింది, నేను బస్ కూడా ఎక్కేసాను మొత్తానికి. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని టైం ల్యాప్స్ చూసేయండి, ఆ తర్వాత నేను దిగినాక మాట్లాడతా. ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, ప్యాసింజర్స్ అందరూ ఉంటారు, డిస్టర్బ్ అవుతుంది. అందుకని నేనేం బ్లాగ్ చేయట్లేదు. ఇంకా బస్సులో ఏం బ్లాగ్ చేసాను చెప్పండి. నేను అంత ట్రిప్స్ అన్ని బ్లాగ్ అయిపోయినాయి. డైరెక్ట్ మనం ఇంటికాడ కలుసుకుందాం.